ఇక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వేళ సిటీలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు జరుగుతున్నాయి. రాత్రి 7 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు జరగనున్నాయి. తాగి పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు పోలీసులు. న్యూ ఇయర్ వేళ న్యూసెన్స్ జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. అన్ని ఫ్లైఓవర్స్ మూసేశారు. ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయంటున్నారు పోలీసులు. ఎస్ఆర్ నగర్ వెళ్దాం. అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు జరుగుతున్నాయి విస్తృతంగా. రామ్ ప్రసాద్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. డీటెయిల్స్ మనకు అందిస్తారు. రామ్ ప్రసాద్, ఎట్లా జరుగుతున్నాయి అక్కడ తనిఖీలు? ఎస్ సౌజన్య, హైదరాబాద్ వ్యాప్తంగా మెగా డ్రంక్ అండ్ డ్రైవ్ కొనసాగుతుంది. హైదరాబాద్లో ఏకకాలంలోనే 120 ప్రాంతాలలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కొనసాగుతుంది. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ కింద అయితే ఉన్నాం. ఒకసారి గమనించవచ్చు, ఇటు ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క డ్రంక్ అండ్ డ్రైవ్లో అయితే చాలామంది ఇటు ట్రాఫిక్ పోలీసులతో పాటు లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి పోలీసులు కూడా ఏకకాలంలో ఇటు మనం చూడవచ్చు. ఇది పంజాగుట్ట నుంచి ఇటు మియాపూర్ వెళ్ళేటువంటి ప్రధాన రహదారి కావడంతో పాటు ఇక్కడ చాలా వాహనాలు వస్తున్నప్పటికీ ఏకకాలంలో సుమారు 20 మందికి పైగా ఇటు పోలీస్ అధికారులు అయితే విధులు నిర్వర్తిస్తూ ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. మనం ఒకసారి గమనించవచ్చు, వచ్చేటువంటి ప్రతి వాహనాన్ని కూడా అడుగడుగున ఆపడంతో పాటు క్షుణ్ణంగా ఇటు బ్రీత్ అనలైజర్తో తనిఖీలు నిర్వహించిన అనంతరం మాత్రమే వాహనాలను ముందుకు వదులుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఒకసారి గమనిస్తే ఇక్కడ చూడవచ్చు, ప్రధాన రహదారిపై ఒకవైపు వెహికల్ ఫ్లోటింగ్ చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఇటు అధికారులు మాత్రం ప్రతి వాహనాన్ని కూడా ఈ యొక్క తనిఖీలు అనేవి చేస్తున్నారు. ఈ క్రమంలోనే మనం ఒకసారి గమనించవచ్చు, ప్రతి వాహనం కూడా ఇటు పెద్ద వాహనాల నుంచి మొదలుకొని ఇటు 2 వీలర్ల వరకు అన్ని వాహనాలను మనం చూస్తున్నాం. ఇటు రాత్రి వేళ కావడంతో ఇటు వాహనాలు ఒక్కసారిగా ఇటు మీదికి దూసుకొచ్చేటువంటి ప్రమాదం ఉండడంతో అయితే ఇక్కడ పర్టికులర్గా ఇటు ట్రాఫిక్ సంబంధించినటువంటి యొక్క అధికారులు ప్రత్యేక యూనిఫామ్ను కూడా ధరించడం జరిగింది. అంతేకాకుండా ఇటు ప్రతి ఒక్క వాహనాన్ని కూడా తనిఖీలు చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. ఎందుకంటే వాహన తనిఖీలలో ఇప్పుడు ఇటీవల కాలంలో మనం చూడవచ్చు, తనిఖీలు చేస్తున్న క్రమంలో వాహనాలు మీదికి దూసుకురావడంతో పాటు తప్పించుకునే క్రమంలో ముందుకు వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. సో ప్రతి ఒక్క వాహనదారుణ్ణి కానీ ప్రతి ఒక్క ప్రజలందరూ ఎవరైతే వాహనాలు నడుపుతున్నారో వారందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసేందుకు మనం ఒకసారి చూడవచ్చు. ఇక్కడ అధికారులు ఎప్పటికప్పుడు ఈ తనిఖీని గమనించేందుకైతే ఇక్కడ బాడీ కెమెరాస్ను కూడా ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా ఇటు రికార్డింగ్ ప్రతి ఒక్క దృశ్యాన్ని కూడా రికార్డ్ చేసేటువంటి దృశ్యాలను మనం గమనించవచ్చు. అంతేకాకుండా ఇటు 2 వీలర్స్ మొదలుకొని ఇటు అన్ని వాహనాలను కూడా కార్లు కానీ హెవీ వెహికల్స్ని కూడా ఆటోలు కానీ ద్విచక్ర వాహనాలు అన్నింటినీ కూడా అడుగడుగున ఇటు తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. సో ఇక్కడే మనం చూడవచ్చు, వాహన తనిఖీలలో పట్టుబడ్డటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి వాహనాలను కూడా వెంటనే సీజ్ చేయడంతో పాటు వాటిని ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి గ్రౌండ్కు కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ఈ రాత్రి మొత్తం కూడా మనం చూడవచ్చు, ఇప్పటికే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో గత వారం రోజులుగా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మనం ఇక్కడ ఒకసారి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ట్రాఫిక్ సంబంధించినటువంటి యొక్క డ్రంక్ అండ్ డ్రైవ్ ఏ విధంగా కొనసాగుతుంది సార్? ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ న్యూ ఇయర్ సందర్భంగా మా ఉన్నతాధికారులు సిపి గారి అండ్ మా జాయింట్ సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఈరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము. సో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఈరోజు ఈవినింగ్ 7 o'clock నుంచి మార్నింగ్ 3 o'clock వరకు కంటిన్యూగా ఉంటుంది. ఆల్మోస్ట్ హైదరాబాద్ సిటీ రేంజ్లోనే అన్ని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్ అండ్ అదర్ ల్యాండ్ పొల్యూషన్ లిమిట్స్లలో 100కు పైగా సెంటర్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తూ ఉన్నాము. సో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో ఇప్పటివరకు ఆల్మోస్ట్ మాకు ఇక్కడ ఎస్ఆర్ నగర్లో ఇప్పటివరకు ఆల్మోస్ట్ ఒక 10 to 15 కేసెస్ దొరికినాయి. సో ఇంకా కూడా కంటిన్యూ చేస్తున్నాము. అప్ టు 3 PM వరకు చేస్తాం. సార్, మనం ముఖ్యంగా చూస్తే డ్రంక్ అండ్ డ్రైవ్లో మనం వారం రోజుల నుంచి కూడా మీరు క్యాంపెయినింగ్ చేస్తున్నప్పటికీ ఎలాంటి కేసులు నమోదవుతున్నాయి? మద్యానికి సంబంధించి ఎన్ని పాయింట్స్ నమోదవుతున్నాయి సార్? సో లాస్ట్ 1 week దట్ ఈస్ 24 నుంచి కంటిన్యూగా ఈ యొక్క న్యూ ఇయర్ స్పెషల్గా డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్గా తీసుకొని చేస్తున్నాము. ఎవ్రీడే కూడా నెంబర్ ఆఫ్ కేసెస్ బుక్ అవుతూ ఉన్నాయి. మ్యాక్సిమం రీడింగ్ కూడా వస్తుంది. సో సెకండ్ టైం దొరికిన వాళ్ళు, ఫస్ట్ టైం దొరికిన వాళ్ళు ఎక్కువ రీడింగ్ ఈ విధంగా వేరియస్ రీజన్ చేసుకొని కేసెస్ దొరుకుతున్నాయి. సో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డటువంటి వాళ్ళకి ఎలాంటి చర్యలు ఉంటా ఉన్నాయి? డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన ప్రతి ఒక్కరికి కూడా కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి. మనకు హైదరాబాద్ సిటీలో 2, ఇటు బేగంపేట అండ్ గోషమాల్ 2 కౌన్సిలింగ్ సెంటర్లలో కూడా కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుంది. కౌన్సిలింగ్ తర్వాత కోర్టులో వీళ్ళని ప్రొడ్యూస్ చేస్తాము. కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత బేసింగ్ అని ఆల్కహాల్ రీడింగ్ బేస్ చేసుకొని మేజిస్ట్రేట్ గారు వాళ్ళ యొక్క డిస్కషన్ పవర్ బేస్ చేసుకొని వాళ్ళకు ఫైన్ విధించడము, అదేవిధంగా జైలు శిక్ష వేయడము జరుగుతుంది.
సో మొత్తంగా చూస్తే ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్లలో ఎవరిని కూడా వదిలిపెట్టకుండా ఇప్పటికే సిపి సజ్జనార్ చెప్పినట్లు ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణంలో ఈ యొక్క న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలి తప్ప మద్యం తాగి రోడ్లపైకి రాకూడదని చెప్పిన క్రమంలో అడుగడుగునా కూడా ఇటు డ్రంక్ అండ్ డ్రైవ్ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్లోని 120 ప్రాంతాలలో అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ కొనసాగుతుంది. సౌజన్య.